యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. పక్క ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ కామెడీ, లవ్ ఇలా అన్ని కలగలిపిన మూవీ ఒకటి వస్తుందండి, చెరసాల. యూజువల్గా ఈ మూవీకి చెరసాల అని ఎందుకు పెట్టాల్సి వచ్చేది? మన రిలేషన్షిప్స్ అన్నీ ఒక చెరసాల్లో ఉంటేనే బాగుంటుందని నా ఉద్దేశం. వదులుకుంటే రిలేషన్షిప్ని నిజమైన చెరసాల్లో ఉన్నట్టే ఉంటుంది, హార్ట్ఫుల్గా. మూవీలో దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది కూడా ఉంది, కాకపోతే అన్ని కలగలిపి ఒక మూవీలో రావడం ఇట్ వాస్ సంథింగ్ డిఫరెంట్. ప్రేక్షకులు ఎంటర్టైన్ అవుతారా? లైక్ ఇఫ్ ఇట్ ఈస్ హారర్ థ్రిల్లర్ అంటే మేమే అనుకుంటాం ఓకే ఏదో సీరియస్ సబ్జెక్ట్ లాగా ఉంటుంది అలా అనుకుంటాం. బట్ ఇది అది కాకుండా చాలా ఫ్లేవర్స్ ఉంది మూవీలో. మీరు ఎక్కడ కూడా ఇట్ వోంట్ బోర్ యూ. శ్రీజిత్ బ్రో, సో యాజ్ ఎ డెబ్యూ యాక్టర్స్గా అంటే ఈ కైండ్ ఆఫ్ స్టోరీ అనేది ఇన్ని కలగలిపి రావడం అనేది సంథింగ్ డిఫరెంట్. సో మీరు యాక్సెప్ట్ చేయడానికి సో మీకు అంత ఇంట్రెస్టింగ్ అనిపించిన పాయింట్ ఏంటి ఇందులో? అంటే ఎవరో ఆఫర్ ఇచ్చారు, అవును నా స్టోరీ ఉందా వద్దు సార్ అని అలా ఏం మైండ్ సెట్లో లేను నేను. ప్రజెంట్ ఇప్పుడున్న ట్రెండ్కు ఒక డిఫరెంట్ చూపిస్తేనే ప్రేక్షకులు దే విల్ యాక్సెప్ట్ దట్ వన్, ఇన్ థియేటర్స్ అయినా ఓటీటీస్ అయినా కానీ. మరి ఈ మూవీని ఎక్కువగా ప్రేక్షకులు ఎక్కడ ఎంటర్టైన్ అవ్వగలుగుతారు? ఆడియన్స్కి ఏం కావాలో అది మనం 100% నమ్మకం ఇవ్వగలుగుతాం. ఎందుకు అంత నమ్మకం నేను స్ట్రాంగ్గా చెప్తున్నానంటే, ఆడియన్స్ దగ్గర నేను ఏమైనా అబద్ధం చెప్పి నేను ముందుకు వెళ్ళాను అంటే రేపు మళ్ళీ నాకు ఉంటుంది. ఈ మూవీ రిలీజ్ అవుతుందా లేదా అని చెప్పేసి ఒక కన్ఫ్యూషన్ స్టేట్ ఆఫ్ మైండ్లో కూడా ఉంటుంది. April 11th రామ్ అవుతుంది మన మూవీ అని రామ్ గారు చెప్పినప్పుడు వాట్స్ యువర్ రియాక్షన్? నేనైతే రామ్ గారికి డైరెక్టర్ అని చెప్పేశాను ముందే, రామ్ బ్రో నాకేంటో ఈ మూవీ రిలీజ్ అవుతుందో లేదో అని అనిపిస్తుంది. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. అండ్ April 11th మరి చాలా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. కాకపోతే అందులో ఏ మూవీకి వెళ్ళాలి ఏ మూవీకి వెళ్ళాలని చెప్పేసి కొంచెం తికమక పడుతుంటారు కదా. కాకపోతే ఒక పక్క ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ కామెడీ, లవ్ ఇలా అన్ని కలగలిపిన మూవీ ఒకటి వస్తుందండి, చెరసాల. ఏంటి పేరు వినగానే ఏదో డిఫరెంట్గా అనిపించిందా? నాకు కూడా డిఫరెంట్గానే అనిపించింది. అయితే ఆ మూవీ టీం ఇక్కడ మనతో పాటు ఉన్నారు, వాళ్ళని అడుగుదాం అసలు ఎందుకు ఈ టైటిల్ పెట్టాల్సి వచ్చిందా అనేది. హాయ్, హలో. ఓ నమస్తే. ప్రమోషన్స్ నుంచి ఇది స్టార్ట్ అయింది కదా సార్. ఓకే, నా కల్చర్ని నాకు గుర్తు చేసినందుకు నమస్కారం. అట్లయితే మీరు ఒక్క ఆంగ్ల పదం కూడా వాడకుండా తెలుగులో మాట్లాడవలను, తప్పదా? బ్యాలెన్స్ చేసుకుంటేనే లైఫ్ వెళ్తుంది. అండ్ ఫస్ట్ లేడీస్ ఫస్ట్ అంటుంటారు కదా, నేను ఎప్పుడు లేడీస్కి ఫస్ట్ ఛాన్స్ ఆపర్చునిటీ ఇచ్చేస్తాను. నిష్కల, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. మీరు? చాలా బాగున్నాను. బెంగళూరు అమ్మాయినా కానీ తెలుగు బాగా మాట్లాడుతున్నారు. అవును, నేర్చుకుంటున్నారా? చెరసాల కోసమా? అంటే స్టార్ట్ చేసింది చెరసాల షూట్ చేస్తున్నప్పుడు, బట్ మళ్ళీ వేరే మూవీస్ చేస్తున్నాను కదా, సో ఐ హ్యావ్ టు లెర్న్. మరి తెలుగు ప్రజలు ఎలా ఉన్నారు? టాలీవుడ్ ఎలా ఉంది? చాలా బాగుంది. అంటే మేము ఎలా ఉంటామో అలా వాళ్ళు కూడా ఉంటారు, అలా ఉంది. అండ్ నేను వర్క్ చేసిన 3 టీమ్స్ కూడా చాలా ఫ్యామిలీ లాగే చూసుకున్నారు. తన ఇంట్లో అమ్మాయిలో ఎలా చూసుకుంటారో నన్ను అలాగే చూసుకున్నారు. మీ తెలుగు చాలా ముద్దుగా ఉంది, బాగా ఉంది. కష్టపడుతూ మాట్లాడుతూ చక్కగా వచ్చింది. యా, ఇట్ వాస్ నైస్. అండ్ శ్రీజిత్ బ్రో. హాయ్ బ్రో. తమిళ్లో చేస్తున్నారు, కన్నడలో చేస్తున్నారు, తెలుగులో వస్తున్నారు. అంటే హౌ యు ఆర్ ఫీలింగ్ ఎగ్జైటెడ్. 11th మన ఇన్ని రోజు కష్టపడ్డామో ఆ రిజల్ట్ కోసం 11th ఎదురు చూస్తున్నాము. సో చాలా ఎగ్జైట్గా ఉంది. భయం ఏం లేదు, కానీ ನಮ್ಮ కంటెంట్ మీద నమ్మకం ఉంది. కానీ ఎలా ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారో ఏమో అని ఫస్ట్ షో ఎగ్జైట్మెంట్ ఉంది. ఖచ్చితంగా ఉంటుంది, అదైతే ఖచ్చితంగా. ఆ ఫీలింగ్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది. అవునవును, డెఫినెట్లీ. అంట సార్, డైరెక్టర్ సార్, హీరో అండ్ డైరెక్టర్ సార్, ఏంటి సార్ చెరసాల్లో ఏంటి సార్? ఎక్కడన్నా యూజువల్గా మన వెళ్తూ ఉంటే జూబ్లీ సైడ్ పోస్టర్ చూసి చెరసాల అనేటప్పటికి కార్లో వెళ్తూ ఉంటే ఏంటిది ఇట్లా చూసాను, జస్ట్ మిస్. నాకు అది అందరికి అవ్వకూడదని నా విష్ సార్, ఎందుకంటే నాకు పొద్దున అలాగే అయింది. టైటిల్ చూసా ఎంత బాగుంది నా పోస్టర్ రోడ్డు మీద, అలా ఆ ఫీల్ తో
వెళ్ళిపోయాను ముందుకి. మ్మ్. ఏమో ఏదో ఆగాను, లేకపోతే ఇవాళ ఇక్కడ ఇంటర్వ్యూకి వచ్చేవాడిని కాదు. లేదు సార్ రియల్ మరి ఇంకా చెరసాలలో నిజమే. గుద్దేసి కలిసి అది నిజం చెప్తున్నారు. చెరసాలలో ఉండేవాడిని ఈ పాటి సినిమా రిలీజ్ ముందు. యూజువల్గా ఈ మూవీకి చెరసాల అని ఎందుకు పెట్టాల్సి వచ్చేది? సార్ యాక్చువల్గా మన సినిమా వచ్చేసేసి బంధాల అనుబంధాల మీద కంటెంట్ సార్. మ్మ్. సో మన రిలేషన్షిప్స్ అన్నీ ఒక చెరసాల్లో ఉంటేనే బాగుంటుందని నా ఉద్దేశం. మ్మ్. ఏ మాత్రం వదులుకుంటే రిలేషన్షిప్ని నిజమైన చెరసాల్లో ఉన్నట్టే ఉంటుంది హార్ట్ఫుల్గా. ఓకే. బంధాలను వదులుకొని అది చాలా కష్టమైన విషయం అనమాట. ఎందుకంటే చాలా సెన్సిటివ్ మ్యాటర్స్ రిలేషన్షిప్లో ఉండడం అనేదే. అది ఫ్రెండ్స్ అవ్వచ్చు, లవర్స్ అవ్వచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఉండొచ్చు, ఎవరిదైనా సరే మ్మ్. బంధాలు బాగున్నంతసేపే అన్నీ చాలా బాగుంటాయని నా ఉద్దేశం. ఓకే. బాగోకపోతే చెరసాల్లో ఉన్నట్టే. అది జైల్లో ఉంటే ఏంటి, ఇంట్లో ఉంటే ఏంటి, ఎక్కడ ఉంటే ఏంటి. టీజర్లో ట్రైలర్లో చూసినట్టు ఇక్కడ ఈయన చెప్తున్న దానికి ఆ, సింక్ కుదరట్లేదు, కదా. మిస్ ఏదో అవుతుంది. ఆ, అవును. ఏంటది? సినిమా చూస్తే తెలుస్తుంది సార్. సరిపోయింది సార్, బయట ప్రేక్షకులకి అదే చెప్పి ఇక్కడ నాకు అదే చెప్తే ఏంటది? సీక్రెట్ లేదు సార్ మన దగ్గర, ఓపెన్ బుక్. ఓకే. మరి ఆయన చెప్పినట్టు లవ్ స్టోరీ అండ్ ఫ్యామిలీ రిలేషన్స్ ఇలా అన్నీ ఉన్నాయా లేకపోతే ఇలా? అవునవును, అన్ని ఫ్లేవర్స్ ఆఫ్ జానర్స్ ఉన్నాయి. కామెడీ, నాకైతే ఫస్ట్ ఏంటంటే నేను కామెడీ అనే చెప్తాను. బికాజ్ నేను మూవీ ఎడిటింగ్ అయిన తర్వాత అందరూ చూసాం కదా మూవీ. Yeah. సో అప్పుడు నేను చాలా నవ్వేసుకున్నాను. Hmm. సో ఐ ఫీల్ కామెడీ, నెక్స్ట్ హారర్, Hmm. లవ్ స్టోరీ. అది చెప్పచ్చా? చెప్పండి. అంటే నాకేంటంటే ఓన్లీ డిఫరెంట్ జానర్ ఏమైనా ఉంటే అది రామ్ బ్రో చేసిన క్యారెక్టర్. సో అది చాలా డిఫరెంట్గా ఉంది అండ్ ఐ లైక్ ఇట్. అంటే కొంత కాన్సెప్ట్ ఒక కంటెంట్ కానీ స్టార్డమ్ ఇచ్చేస్తుంది, కొన్ని డెబ్యూకనే కొన్ని కాన్సెప్ట్ ఉంటాయి. యా రైట్. సో ఇది చెప్పాలంటే మా కొత్త వాళ్ళకి డెబ్యూకి చెప్పి చేసిన కంటెంట్ అని చెప్పాలి. అలా ఉంది, డిఫరెంట్ గా ఎంటర్టైనింగ్ గా మన యాక్టింగ్ చూపించడానికి ఆ స్కోప్ కూడా ఉంది. కానీ ఒక్క చోటు కూడా బోర్ లేకుండా ఆ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ తో ఏం చెప్పాలనుకున్నారో అది నీట్ గా మెసేజ్ డెలివరీ చేయాలని స్క్రీన్ ప్లే కానీ, బీజిఎం కానీ, అండ్ మోర్ ఓవర్ సినిమాటోగ్రఫీ. ఈయనే డైరెక్టర్, ఈయనే సినిమాటోగ్రాఫర్. సో ఏ బ్లాక్ కావాలో, ఏ ఫ్రేమ్ కావాలో ఆయన పెట్టుకున్నారో. సో బట్ మమ్మల్ని బాగా లైక్ బాగా బ్యూటిఫుల్ గా చూపించారు. Yeah. మీరు కూడా ఆయనను బాగా సతాయించారు. అంతేనా? లేదు, నేను వెరీ గుడ్ ఆర్టిస్ట్ కదా రామ్ బ్రో. ఆర్టిస్ట్ గురించి కాదు, పర్సన్ గురించి. అవునా? లేదు క్యారెక్టర్ లోనా? ఓకే ఓకే ఓకే. అలా కొంచెం ఏడిపించేటట్టు అలా. లేదండి, ఆయన కోపం వచ్చినా కూడా చూపించరు. అది ఎందుకు చూపించారు మీరు? నేను హర్ట్ చేయను సార్ ఎవరిని. ఇండైరెక్ట్ గా యా. పనిలో రాంగ్ చేస్తే గురు ప్లేస్ లో ఉన్నప్పుడు మనం అది సీరియస్ గా తీసుకోవాలండి. ఎందుకంటే స్కూల్స్ లో మన సార్ కొట్టారు కదా అని చెప్పేసి అలిగి స్కూల్ మానేస్తే లైఫ్ పోతుంది. సో ఇది ఒక స్కూలే. సినిమా అనేది అందరికి దక్కే అదృష్టం కాదు, అది నాకు దొరికింది. నేను ఆ గురు ప్లేస్ లో ఉంటాను, మందులు ఇస్తాను, అవసరమైతే కొట్టేస్తాను కూడా. ఎందుకంటే అది చేస్తేనే స్టూడెంట్స్ బాగుంటారని నా ఒక ఉద్దేశం. ఎందుకంటే నన్ను కూడా అలాగే ట్రీట్ చేసి నాకు పని నేర్పించారు మా గురువుస్. సో నేను దాన్ని వీళ్ళ మీద అప్లై చేస్తా. అది వీళ్ళకి అది ఒక రైట్ పాత్గానే తీసుకోవచ్చు తప్ప ఇలా అనేసారు అలా అనేసారు అని తీసుకుంటే మనం దాన్ని మిస్ అవుతాం. సో యు ఆర్ ఏ టీచర్, రైట్? బట్ మేము కూడా రివెంజ్ తీసుకున్నారా? బికాజ్ ఫస్ట్ టైం యాక్టింగ్ చేశారు కదా, సో ఫస్ట్ టైం కెమెరా ముందు వెళ్ళారు కదా, సో మేము అందరు డైరెక్టర్స్ కదా. సో అప్పుడు ఫుల్ రివెంజ్ తీసుకున్నాం. అదే టిట్ ఫర్ టాట్ అయిందా, కర్మఫలం అంటారు. నాకేమేమి చెప్పారో నేను మళ్ళీ చెప్పేసాను. సీన్ కంటే కానీ నెక్స్ట్ నుంచి ఆయన అందేసుకున్నారు, క్యాచ్ చేసేసారు. ఓకే. కానీ టీచర్ ఎప్పుడైనా కొట్టారా? ఏ పాపం లేదు, అమ్మాయిలకైతే చాలా సాఫ్ట్. స్టూడెంట్స్ గురువు కదా, కొడతారు నేర్పించడానికి అని చెప్పి. అంటే అది నా టైంలో సార్. ఇప్పుడు అలా అంతా చేస్తే స్టూడెంట్స్ కొడుతున్నారు మనుషులను పెట్టించి. సో నన్ను కూడా ఎవరు పెద్దగా కొట్టేసి తిట్టేసింది నేర్పించింది ఏం లేదు.
వీడు ఎక్కడ నేర్చేసుకుంటాడని దూరం పెట్టిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఓకే. సెక్యూరిటీ ప్రాబ్లం, సెక్యూరిటీ సెక్యూరిటీ ప్రాబ్లం అయిపోయింది. ఓకే. సో కానీ మనం నేర్చుకోవాలి, మన గోల్ ఏదైతే ఉందో దాని మనకు క్లారిటీ ఉంది మనకి. సో ఆ క్లారిటీ వల్ల నేను మీ స్టూడియోలో మీ ముందు ఇంటర్వ్యూ తీసుకున్నాను, మన హీరో దగ్గర హీరోయిన్ దగ్గర కూర్చొని ఆ క్లారిటీ వల్ల ఇక్కడ నేను ఉన్నాను. మూవీలో దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది కూడా ఉంది, కాకపోతే అన్ని కలగలిపి ఒక మూవీలో రావడం ఇట్ వాస్ సంథింగ్ డిఫరెంట్. మరి ప్రేక్షకులు ఎంటర్టైన్ అవుతారా? ఖచ్చితంగా. బికాజ్ నాకేంటంటే నేను ఒక ఆడియన్స్ వైపు నుంచి ఒక మూవీ చూడాలంటే నేనేమేం అనుకుంటాను, ఓకే ఇది ఉండాలి, ఈ జానర్ ఉండాలి, ఒక ఫన్ ఉండాలి, అలా అనుకుంటాను. మేమేం లైక్ ఇఫ్ ఇట్ ఈస్ హారర్ థ్రిల్లర్ అంటే మేమేం అనుకుంటాం, ఓకే ఏదో సీరియస్ సబ్జెక్ట్ లాగా ఉంటుంది అలా అనుకుంటాం. బట్ ఇది అది కాకుండా చాలా ఫ్లేవర్స్ ఉంది మూవీలో. మీరు ఎక్కడ కూడా ఇట్ వోంట్ బోర్ యూ. సో అది చెప్పగలుగుతాను. ఓకే. శ్రీజిత్ బ్రో, సో యాజ్ ఎ డెబ్యూ యాక్టర్స్గా అంటే ఈ కైండ్ ఆఫ్ స్టోరీ అనేది ఇన్ని కలగలిపి రావడం అనేది సంథింగ్ డిఫరెంట్. సో మీరు యాక్సెప్ట్ చేయడానికి సో మీకు అంత ఇంట్రెస్టింగ్ అనిపించిన పాయింట్ ఏంటి ఇందులో? సో యాక్సెప్ట్ అనే పాయింట్ ఏం లేదు సార్. ఇక్కడ ఏంటంటే నా డెబ్యూ వచ్చేసి యాక్చువల్లీ నా 2011 నుంచి సీరియల్స్లో యాంకరింగ్లో అలా ఉండేవాడిని కన్నడ. తెలుగు తెలుగు డెబ్యూ అంటే ఇప్పుడు నేను ఎదురు చూస్తే ఉన్నాను ఆఫర్ని. సో అంటే ఏ ఆఫర్ వచ్చినా చేస్తాను, కానీ మంచి ఆఫర్ వస్తే బాగుంటుంది అని నా ఫీలింగ్. అంటే ఎవరో ఆఫర్ ఇచ్చారు, అవును నా స్టోరీ ఉందా వద్దు సార్ అని అలా ఏ మైండ్ సెట్లో లేను నేను. అప్పుడు పాత పరిచయమే నేను రామ్ గారు. సో అప్పటి నుంచి చెప్తున్నారు ఒక మంచి కాన్సెప్ట్ ఉంది, నేను చేస్తాను, అప్పుడు కాల్ చేస్తాను, రండి ఇచ్చేద్దామని. అప్పుడు నా గురించి తెలుసు ఆయనకి. సో నా వీడియోస్ అన్ని అవన్నీ చూసారు, బాగా తెలుసు. కాబట్టి తర్వాత ఒకరోజు ఇలా అన్ని ఏం చెప్పానో అవన్నీ సెట్ అయింది, చేస్తాం మీరే హీరో అన్నప్పటికీ హ్యాపీగా ఫీల్ అయ్యా. స్టోరీ ముందే తెలుసు నాకు, అప్పటి నుంచి మనం ట్రావెల్ అయ్యాము స్టోరీతో. ఓకే, చాలా బాగుంది సార్ స్టోరీ అని. నేనేమో ఎక్కడ మర్చిపోతారేమో అనుకున్నా, మర్చిపోలేదు. ఓకే. అండ్ రామ్ బ్రో, సో ప్రెసెంట్ ఇప్పుడున్న ట్రెండ్కు ఒక డిఫరెంట్ చూపిస్తేనే ప్రేక్షకులు దే విల్ యాక్సెప్ట్ దట్ వన్, ఇన్ థియేటర్స్ అయినా ఓటీటీస్ అయినా కానీ. మరి ఈ మూవీని ఎక్కువగా ప్రేక్షకులు ఎక్కడ ఎంటర్టైన్ అవ్వగలుగుతారు? ఫన్ ఉంది సార్, మనకి మంచి కంటెంట్ ఉంది, మెసేజ్ ఉంది, ఆడియన్స్కి ఏం కావాలో అది మనం 100% నమ్మకం ఇవ్వగలుగుతాం. ఎందుకు అంత నమ్మకం నేను స్ట్రాంగ్గా చెప్తున్నానంటే, ఆడియన్స్ దగ్గర నేను ఏమైనా అబద్ధం చెప్పి నేను ముందుకు వెళ్ళాను అంటే రేపు మళ్ళీ నాకు ఉంటుంది ఖచ్చితంగా, అది నార్మల్గా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. మా ఆడియన్స్ని నేను చీట్ చేయడం నాకు ఇష్టం లేదు. వాళ్ళకి ఒక మంచి కంటెంట్, మంచి సినిమా ఇవ్వాలని నా ఉద్దేశం ఫస్ట్ డే 1 నుంచి. ఒక 4 yearsగా ఒకే సినిమా మీద ఉండి ఒకరోజు తిని ఒకరోజు తినకంటే ఈ 4 years నేను గడిపాను అంటే నా సినిమా మీద నాకు కాన్ఫిడెంట్ ఉంది. అట్ ద సేమ్ టైం నా నేమ్ ఐడెంటిఫై ఈ చెరసాల సినిమా ఇస్తుందని నాకు స్ట్రాంగ్ బిలీవ్. 10 సినిమాలు చేసేదానికంటే ఈ ఒక్క సినిమాని నేను ప్రమోట్ చేసుకుని బయటికి వెళ్తే నేను అనుకున్న గోల్, నేను దేనికోసం ఫైట్ చేసి ఇంతవరకు స్ట్రాంగ్గా బిలీవ్ చేసి ఆగానో దానికైనా రిజల్ట్ దొరుకుతుందని నా నమ్మకం. అండ్ ఈ మూవీ పైన నియర్లీ ఇట్స్ ఎ ట్రావెల్ నియర్లీ 4 years. ఇట్స్ నాట్ అన్ ఎ స్మాల్ జర్నీ. ఈ జర్నీ అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేసుకుంటే మధ్యలో ఎన్నో చేసింటాము, ఇలా ఈ మూవీ రిలీజ్ అవుతుందా లేదా అని చెప్పేసి ఒక కన్ఫ్యూషన్ స్టేట్ ఆఫ్ మైండ్లో కూడా ఉంటుంది. దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ రీజన్స్. కానీ ఫైనల్గా April 11th రిలీజ్ అవుతుంది మన మూవీ అని రామ్ గారు చెప్పినప్పుడు వాట్స్ యువర్ రియాక్షన్? నేనైతే రామ్ గారికి డైరెక్టర్ చెప్పేశాను ముందే, రామ్ బ్రో నాకేంటో ఈ మూవీ రిలీజ్ అవుతుందో లేదో అని అనిపిస్తుంది. కోపం వచ్చిన ఇప్పుడు దానివల్ల నేర్చుకోవడం కూడా కొన్ని జరుగుతాయి మనకి. ప్రతి ఒక్క విషయంలోనే ఏదో నేర్చుకుంటా అంటే మేము ఏంటంటే ప్రీమియర్ షో చేసాము, మళ్ళీ ఓకే ఇప్పుడు రిలీజ్ అవుతుంది, ఓకే ఇప్పుడు రిలీజ్ అవుతుంది, ఓకే ఇప్పుడు రిలీజ్ అవుతుంది అని వెయిట్ చేస్తూ ఉంటాం కదా. అది ఒక ట్రిగర్ పాయింట్ వచ్చేస్తుంది కదా. అప్పుడు ఐ హ్యాడ్ గివెన్ అప్ ఆల్మోస్ట్, ఓకే ఇది రిలీజ్ అవ్వదు,
ఓకే ఒక లైక్ 1 month ముందు కాల్ చేశారు, నేను ఏదో ఒక మంచి హ్యాపీ న్యూస్ చెప్పాలి నీకు, బట్ నేను బెంగళూరు వచ్చిన తర్వాతనే చెప్తాను. నేను మళ్ళీ ఏం చెప్తారు, మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ ఎక్కడ ఆపుతారు అని నేను ఓకే బ్రో నేను అన్ని లైట్ గానే తీసుకున్నా, ఏది సీరియస్ గా తీసుకోలేదు. వచ్చారు, కలిసారు, ఇదన్నీ చెప్పారు, అవునా ఓ వా వెరీ నైస్ అని చెప్పాను. బట్ యాక్చువల్లీ చెప్పాలంటే సీరియస్ గా ఎప్పుడు అనుకున్నానంటే పోస్టర్ డిజైన్స్ వచ్చిన తర్వాత ఓకే ఇది ఖచ్చితంగా ఇప్పుడు వస్తుంది, నౌ ఐ కెన్ కీప్ ఎక్స్పెక్టేషన్స్ అని అప్పుడు పెట్టుకున్నాను. బట్ నాకేంటంటే ఇది ఒక నా లైక్ 4 years ముందు ఇది నా ఫస్ట్ తెలుగు మూవీ కదా, ఒక ప్రేమ ఉంది ఈ మూవీ మీద, అండ్ నా క్యారెక్టర్ మీద నాకు చాలా ప్రేమ ఉంది ఈ మూవీలో ఎస్పెషలీ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అది పాజిటివ్ నెగటివ్ ఏమి ఆలోచించలేదు, పెట్టుకోలేదు. బట్ ఏంటంటే మూవీ రిలీజ్ అవుతుంది, అది పెద్ద విషయం. ఆఫ్టర్ 4 years అది పెద్ద విషయం. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వాళ్ళు చెప్పిన మాట వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈసారి మాత్రం అలాగే ఉన్నారు. అంటే ఇంటర్నల్ కొన్ని విషయాలు మనకు తెలియవు, కానీ అంటే మేము ఏమైనా తిట్టుకోవచ్చు చెప్పొచ్చు, బట్ పాపం చాలా కష్టపడారు. బికాస్ మేము హీరోయిన్స్ మాకు ఆపర్చునిటీ వస్తే ఎలాగో మేము పోతాం, అది ఈజీ ఏం లేదు, బట్ స్టిల్ మేము పోతాం. బట్ ఫర్ హిమ్ ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. ఐఎమ్ వెరీ ప్రౌడ్. కానీ మూవీ టైటిల్ పేరు చెరసాల అని పెట్టారు. యు నో ద ఎగ్జాక్ట్ మీనింగ్? అంటే ముందు నుంచే తెలుసు, నేను చెప్పారంటే చెప్పిన తర్వాత నాకు తెలుసు. చెరసాల అంటే సౌండింగ్ ఏమో కొత్త డిఫరెంట్ గా ఉంది రామ్ గారు, ఏమి అంటే కొన్ని షూటింగ్ వరకు చెప్పలేదు, షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాతనే టైటిల్ చెప్పారు మాకు చెరసాల అని. సో సౌండింగ్ ఏమో చాలా బాగుంది. మీనింగ్ ఏంటంటే ఇలా జైలు అని పెట్టారు. నాకు కంటెంట్ కి తగ్గట్టుగా సౌండింగ్ కానీ బాగా ఆప్ట్ గా ఉంది ಅಂತ. ఎవరైనా కానీ అంటే ఈవెన్ నేను పోస్టర్ చూసినప్పుడు కానీ చెరసాలనా అంటే ఏమన్నా క్రిమినల్స్ ఏమన్నా ఉంటారేమో, ఏమన్నా కొంచెం యాక్షన్ మూవీ ఏమో అని నేను అనుకున్నా. కాకపోతే మీరు చెప్తున్న దానికి నేను ఫస్ట్ సింక్ అవ్వలేదని చెప్పాను చూసారా, దట్స్ వాట్ మై ఇంటెన్షన్. అంటే మనం 2 విధాలుగా తీసుకోవచ్చు సార్. ఎవరైతే అఫెన్స్ చేస్తారో వాళ్ళని ఒక్కరిని తీసుకెళ్లి జైల్లో వేస్తారు అనేది ఒక రీజన్. ఇప్పుడు జైల్లో అంటే పోలీస్ స్టేషన్లో ఇవి దాని ఒక పార్ట్ అయితే, ఇది బంధాల అనుబంధాల చెరసాల. ఇది మనమే విధించుకునే కొన్ని ఉంటాయి అన్నమాట. వద్దు అనుకుని వదిలేసుకొని కావాలని ఏదో చిన్న చిన్న రీజన్స్, అండర్స్టాండింగ్స్ ప్రాబ్లం వల్ల. కాంప్రమైజ్ లైఫ్లో అక్కర్లేదండి, కానీ అండర్స్టాండింగ్స్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. అవి లేకపోతే మనం ఎవ్రీడే పీస్ ఆఫ్ మైండ్ కాస్త డిస్టర్బ్ మైండ్లోనే ఉంటాం. ఎవడు మాట్లాడినా కోపం వస్తుంది. ఏంటి సార్ ఎక్కడో మీరు బాగా డిస్టర్బ్ అయినట్టున్నారు? అంటే ఇంత డెప్త్ గా మీరు అంటున్నారంటే ఎక్కడో పర్సనల్ గా ఎక్కడన్నా? పర్సనల్ ఏం లేదండి. యాక్చువల్ లైఫ్ లో నాకు చాలా హ్యాపీ వైఫ్ ఉన్నారు, హ్యాపీ బాబు కిడ్ ఉన్నారు, పెట్స్ ఉన్నాయి, ప్లాన్స్ ఉన్నాయి. నా లైఫ్ చాలా బ్లెస్డ్. హ్యాపీగా నేను ఎలా మలుచుకుంటే నాకు అలా మలుచుకునే నా ఒక వరల్డ్ ఉంది నాకు. సో నేను ఎక్కువ పెద్దగా అన్నిటికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయే టైప్ కాదు. అది నాకు కావాలి అనుకుంటే ఓకే, వద్దు అనుకుంటే ఓకే, నో ప్రాబ్లం. నేను బ్యాలెన్స్డ్గానే ఉంటాను నా లైఫ్లో. కానీ ఆడియన్స్ నేను చూస్తూ ఉన్నాను, నా సొసైటీని, నా పక్కన ఉన్న అందరినీ చూస్తున్న ఫ్రెండ్స్ని కానీ వేరే అన్ని చూసి ఏదో ఒక నా సైడ్ నుంచి నా కాంట్రిబ్యూషన్ ఇది. నేను మీరు ఇందాక అన్నారు టీచర్ అని చెప్పి, మంచి మాట చెప్పాలి, మంచి పని చేయించాలి. సో నాకు వచ్చిన వృత్తి ఫిల్మ్ డైరెక్టర్ అవ్వాలని నా గోల్ చిన్నప్పటి నుంచి. అయ్యాను. సినిమాటోగ్రఫీ అంటే నాకు పిచ్చి అనమాట. నేను చూపించే బ్లాక్ ఎవరు చూపించకూడదు అనే ఒక ఫీల్ ఉంది. అందుకే నా బిల్డింగ్ ని అంత నేను చూసిన తర్వాతే సార్ హర్రర్ ఏమన్నా ఉంటుందా అంటే, సో హర్రర్ ఎలిమెంట్స్ ఉంటుంది కానీ అది హర్రర్ ఉండదని క్లారిటీ ఇచ్చేసింది ఇష్కలా. సో మన సినిమాలో డైరెక్ట్ గా ఒక దెయ్యాన్ని కూడా చూపించింది లేదు సార్, మనం చూపించలేదు దెయ్యాన్ని, కానీ ఆ ఎమోషన్ క్యారీ చేసుకొని తీసుకొచ్చాం. ఆడియన్స్ ఫీల్ అవుతారు, అది ఎంజాయ్ చేస్తారు. అంటే మనం రెగ్యులర్ గా హర్రర్ మూవీ అనగానే ఒక దెయ్యం వచ్చేసింది, ఏదో చేసింది, హర్ట్ చేసింది అని. మన సినిమాలో అలాంటి ఏమి హర్ట్ చేసేసి ఏదో చేసి ఏం చేయదండి, సింపుల్ గా ఉంటుంది. సింపుల్ గానే ఆ దెయ్యం కూడా మాతో ఫ్రెండ్షిప్ అయిపోయి చూసే వాళ్ళకి కామెడీ గానీ మన లోపల ఉన్న వాళ్ళకి అందరికి సీరియస్. ఓకే, కమింగ్ టు ద మూవీ వైజ్, సో
ప్రజెంట్ ప్రేక్షకులు ఎవరైనా కానీ సో చెరసాల చూడాలి అని అంటే వాట్ యూ సే టు ద స్ట్రాంగ్ మెసేజ్ టు దెమ్? సో స్ట్రాంగ్ మెసేజ్ అంటే ఇప్పుడు అదే సార్, ఇప్పుడు ఒక సండే మన ప్లాన్ చేసుకోవాలి, ఒక వెకేషన్ ఉంది, ఒక హాలిడే ఉంది అంటే బెస్ట్ ఆప్షన్ ఏదైనా ఉంటే, సినిమా ఆలోచించే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఏదైనా ఉంటే మన సినిమాని నేను గర్వంగా చెప్తా. రీజన్ ఒకటే, ఎంటర్టైన్మెంట్ ఏం తక్కువ లేదు, అన్ని క్యారెక్టర్ ఉన్నాయి, ఒకేలాగా అందరు క్యారెక్టర్ కాదు. ఇప్పుడు ఒక గ్రూప్, ఒక ఫ్యామిలీ గ్రూప్లో ఒకరు, ఫ్రెండ్స్ గ్రూప్లో ఒకరు అంటే సినిమా చూసే వాళ్ళకి మనలో కూడా ఇలాంటి ఒకడు ఉన్నారు కాదు రానట్టు అందరూ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఒక్కొక్క క్యారెక్టర్ ఉన్నాయి. సో కనెక్ట్ అవుతారు, అదొకటి పాయింట్. సో చూసే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ విత్ గుడ్ మెసేజ్. సో ఏమైనా గొడవ పెట్టుకొని ఇంట్లో ఏమో ప్రాబ్లం పెట్టుకొని సినిమా వస్తే తర్వాత లాస్ట్లో వెళ్ళేపాటికి క్లియర్ చేసుకుంటారేమో ఒక కాన్ఫిడెన్స్ ఉంది, అలాంటి ఒక ఇది ఫీల్ ఉంది. సో ఖచ్చితంగా వచ్చి మన సినిమా చూస్తే మీరేం డబ్బులు పెట్టి టికెట్ కొంటారో దానికి ఏం మోసం అవ్వదని మనం కాన్ఫిడెన్స్ 100% ఇస్తాం. అంటే కమింగ్ టు ద మూవీ, సో మూవీలో ద హైలైట్ పాయింట్స్ అని కొన్ని ఉంటాయి, ఈవెన్ డబ్బింగ్ చెప్పేటప్పుడైనా కానీ చూస్తుంటారు. సో ఎక్కడ ప్రేక్షకులు బాగా ఎగ్జైట్ అయ్యే అవకాశాలు ఉంటుంది? ఐ ఫీల్ ఒకటి ప్రపోజల్ సీన్ ఉంది, అది ఇంటర్వెల్ బ్యాంగ్ ఆబ్వియస్లీ. అండ్ ఐ ఫీల్ చూడద్దు, ఇటే చూడాలి, అటు సైడ్ అయితే పోతుంది. ఒక పోర్షన్ ఉంది షూట్ చేస్తున్నప్పుడు మేమే నవ్వేసి ఏంట్రా ఇది ఎలా చూస్తారు ఆడియన్స్, ఎలా ఇది కొంచెం ఏదో లాగుంది కదా, ఏదో లాగుంది. మేము కామెడీలో ఏదో చేసాం, అది నేను ఐ కాంట్ రివీల్, బట్ అది మూవీ చూస్తున్నప్పుడు ఐ వాజ్ లైక్ ఏంటి సో నైస్లీ దిస్ థింగ్ టర్న్డ్ అవుట్, దిస్ సీన్ టర్న్డ్ అవుట్ అని నేను అనుకున్నా. అది ఒక అంత్యాక్షరి పోర్షన్ ఉంటుంది, అది. అండ్ క్లైమాక్స్ ఇస్ మై ఫేవరెట్. ఏడిపిస్తారా లేకపోతే భయపెట్టి బయటికి పంపిస్తారా? ఒక మంచి మెసేజ్ తో మూవీ కంప్లీట్ చేస్తాం. అండ్ రామ్ గారు, దిస్ యువర్ డెబ్యూ మూవీ. అవును సార్. అండ్ డెబ్యూ మూవీకి కావాల్సిన పాయింట్స్ కానీ అంటే ప్రేక్షకులకు నచ్చాలి అని చెప్పేసి మనం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టి చేస్తుంటాం. మరి అవుట్పుట్ చూసుకున్నప్పుడు హౌ డూ యూ ఫీల్? సార్ యాక్చువల్గా నేను ఫిక్స్ అయ్యే ఉన్నాను సార్. ఈ స్క్రిప్ట్ ఎవరు చేసినా, నేనని డైరెక్టర్ అని కాదు, పెద్ద డైరెక్టర్స్ ఎవరైనా చేసినా, లేదు నాలాగే ఎవరైనా స్టార్టప్లో ఉన్న డైరెక్టర్స్ చేసినా స్క్రిప్ట్ ఏదైతే ఉందో అదే చేస్తారు సార్. ఎందుకంటే ఆ స్క్రిప్ట్ అటు దాటనేయట్లేదు, ఇటు దాటనేయట్లా. మనం కొన్ని ఎలిమెంట్స్, కొన్ని సినిమా చూస్తే మనం ఒక్కెక్కు కొడితే వెళ్ళి పడిపోతాడు రా అంటే ఆ పవర్తో ఒకటి ఉంటుంది, ఆడు కొట్టేస్తాడు పడిపోతాడు. సో అది నీడ్ ఉంటుంది దాంట్లో. కానీ ఈ స్క్రిప్ట్లో ఏంటంటే ఆ సీన్కి ఆ లిమిటేషన్ ఉంటుంది, ఆ టెంపోలోనే ఉండాలి. దాటేమా సీన్ పాడైపోతుంది. ఆ జాగ్రత్తలు మాత్రం తీసుకున్నాను సార్. వీళ్ళిద్దరిలో మిమ్మల్ని ఎక్కువగా భయపెట్టింది అండ్ ఎవరు సార్? అంటే సెట్లోకి వచ్చాక వీళ్ళు అన్ని సెట్లలో ఉన్నలాగా లేరు సార్, అది ప్రాబ్లము. అంటే ఎప్పుడెప్పుడు చేద్దాం షార్ట్ అనే టైపే తప్ప రెండు 10 షార్ట్ ఇద్దాం అని ఎవరు లేరండి. ఇక్కడ కూడా హర్రర్ మూవీ చూస్తున్నారు. కాంప్లిమెంట్ విని భయపడిపోతున్నారు బ్రో మీరు. అంటే ఆయన దగ్గర నుంచి ఇలాంటి ఎక్స్పెక్ట్ చేయలేమనా ఏంటి? ఆయన ఏం చెప్తున్నారో అదే సీరియస్ గా. కానీ అక్కడ నిష్కల మాత్రం అలా అనుకోవట్లేదు, వేరేదేదో అనుకుంటున్నాను. అంటే కమింగ్ టు ద ప్రమోషన్స్ వైజ్, మన ప్రీ రిలీజ్ ఈవెంట్ టైంలో కూడా ఏంటి అందరూ ఒక డ్రెస్ కోడ్ అనేది పాటించారు. అది ప్రమోషన్ కన్నా లేదు, మేమందరూ అలాగే అనుకున్నాం. ఫస్ట్ ఇలా ఐడియా ఉంది నాకు, మీరందరూ ఇలా వేసుకోవాలి అంటే ఏంటి ఏం చేస్తున్నారు రామ్ బ్రో ఇలా అనుకున్నాం అందరూ. బట్ ఐ ఫీల్ అక్కడ అన్ని మేమందరూ వచ్చాం కదా, అప్పుడు ఒక వైబ్ వచ్చింది. ఐ ఫీల్ చాలా పాజిటివిటీ. ఫస్ట్ ఏదో జోక్ లాగా తీసుకున్నారు అందరూ, ఫ్రాంక్ గా చెప్పాలంటే. బట్ అక్కడ వచ్చిన తర్వాత చాలా పాజిటివిటీ వచ్చింది. అండ్ ప్రెస్ అందరూ యాక్చువల్లీ దే లైక్డ్ ఇట్. ఈవెంట్ టర్న్డ్ అవుట్ రియలీ గుడ్. ఫస్ట్ ఏం అనుకున్నామో బట్ లాస్ట్ లో చాలా బాగా టర్న్ అవుట్ అయింది. అండ్ ఫుల్ క్రెడిట్స్ గోస్ టు రామ్ బ్రో. నాదేమీ లేదు అందులో, ఆ ఫుల్ ప్లాన్ లో ఓకే, ఆల్ హిస్ ప్లాన్. సో యూ షుడ్ ఆస్క్ దిస్ క్వశ్చన్ టు హిమ్, వై యు గాట్ దట్. నాకేం చెప్పారంటే ఆయన, ఇప్పుడు ఒక ఇంట్లో పెద్ద ఫంక్షన్ జరిగితే, ఒక పెళ్లి గాని జరిగితే ఎలా ఉంటుందో అలాంటి ఒక పత్రిక, అంటే సినిమా ఆహ్వాన పత్రిక గానీ, ఆ కల్చర్ గానీ, ఇప్పుడు వైరల్ అవ్వాలని ఏదో చేయకూడదు, ఏదో పిచ్చిగా చేసి ఇది
చాలా ఆప్షన్స్ ఉన్నాయి, Yeah. 100 రకాలుగా ఆప్షన్స్ ఉన్నాయి వైరల్ చేయడానికి. ఏదో మనం ఇలా చేద్దాము ఒక మంచిగా అని ఆయన చెప్పారు. నాకు కూడా నచ్చింది చాలా. అంటే ఒక కల్చరల్ ఈవెంట్గా ఆహ్వాన పత్రికని ఇప్పుడు మీరు చూస్తే ఏదైనా ఒక అందరు కుటుంబాన్ని కలిసి పెళ్లికి Invite చేస్తూ ఉన్నట్టు ఎలా happy కదా. ఉంటుందో, అలా ఇది మన ఇంటి ఫంక్షన్ మీరు రండి అన్నట్టుగా ఆయన అది plan అలాగే చేసుకున్నారు. అది పోస్టర్ డిజైన్ కూడా అలాగే చేశారు, ఇన్విటేషన్ అందరికి చాలా హిస్ క్రియేటివిటీ as she said, all His credit goes to creativity. him only. బ్రో ప్రమోషన్స్ లోనే మీరు ఎట్లున్నారంటే ద మూవీ ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది. థ్యాంక్ యూ సార్, బాగుంటుంది. అంటే 4 years అయింది కదా, అది Yeah. ఒక పెద్ద విషయం. సో హీ వాంటెడ్ ఇట్ టు బి లైక్ వెరీ మా సెలబ్రేషన్ ఇది. సో అలాగే అందరికి కూడా తెలియాలి ఇది మన సెలబ్రేషన్, మన మూవీ సెలబ్రేషన్ అని. సో ఇట్ వాజ్ హిస్ ఐడియా. అండ్ ఐ హ్యావ్ టు అప్రిషియేట్ యూ గైస్. Yeah. ఎందుకంటే పర్టికులర్గా డైరెక్టర్గా ఆయన ఏంటంటే ఆ మూవీ పట్టుకొని అలాగే ఉన్నాడు. సో 4 years నుంచి దాన్ని రిలీజ్ చేయాలి, ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా కానీ. ఇంకొన్ని అంటే చాలా బయట మూవీస్ చూస్తుంటాం, డిలే అయిపోయిందంటే ఇంకా నాకు దానికి సంబంధం లేదు. చలో ఈవెన్ ప్రమోషన్స్కి రమ్మన్నా కానీ, ఈవెన్ ఆర్టిస్ట్ ఎవరైనా రమ్మన్నా కానీ రారు. బట్ యూ గైస్ యూ టేకెన్ యువర్ ఓన్ అండ్ యూ కేమ్ అండ్ ప్రమోటింగ్ ద మూవీ. దట్ వాస్ వెరీ నైస్. అలా ఏం లేదు సార్, అంటే ఆయన కూడా మార్చి మీద నిలబెట్టుకున్నాడు అప్పుడు. యా, సో అందుకే అప్పుడే మేము చెప్పాం, మీరు ఒక కాల్ చేసి ఏం చెప్తే నేను మా సినిమా కోసం అది నాకు చేయడానికి పర్సనల్లీ ఏంటంటే దిస్ మూవీ నాకు అన్ని గుడ్ మెమరీసే ఇచ్చాయి. అందుకే నేను ఇక్కడ కూర్చున్నాను. ఏమైనా బ్యాడ్ మెమరీస్ ఇస్తే నేను కూడా అలా ఉన్నాను. ప్రీవియస్ మూవీస్ లో ఎందుకు పోవాలి, ఎందుకు రావాలి, ఇలా ట్రీట్ చేసేసారు, అలా ట్రీట్, అది ఉంటుంది అమ్మాయిలకి, అది ఉంటుంది. అబ్బాయిలంటే పర్లేదు, ఎక్కడో ఒక చోట కాంప్రమైజ్ వచ్చేస్తారు, కానీ అమ్మాయిలు మాత్రం ఎందుకు రావాలి, వై అని అంటుండే. But ఆ this రోజు నేను movie- అడిగితే లేదు. అమ్మాయిలు అలా పెట్టుకుంటాం మేము. బట్ ఈ మూవీ అయితే ఫస్ట్ ఏంటంటే చాలా పాజిటివ్, మేము షూట్ చేసింది అన్నీ చాలా పాజిటివ్గా మేము షూట్ చేసాం. సో మాకు కూడా ఇది రిలీజ్ అవుతుందంటే ఒక బిగ్ హ్యాపీనెస్. Yeah. అందుకే ఐ వాంటెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ హ్యాపీనెస్. కష్టాలు అన్నీ దాటుకొని సో ఫైనల్గా April 11th రిలీజ్ కాబోతుంది మూవీ. సో నీ ఫైనల్ వర్డ్స్ అబౌట్ చెరసాల. చెరసాల అది మంచి మూవీ సార్. అది నాకు చాలా మంచి మెమరీస్ ఇచ్చింది. బాగా నాకు ఒక టీచర్ లాగా నేర్పించింది కూడా సార్. లైఫ్ పాఠాలు, మనం ఏదైతే గోల్ అచీవ్ చేయాలంటే ఎంత ఫోకస్డ్గా ఉండాలి, కమిట్మెంట్ ఎలా ఉండాలి, మన ఐడెంటిఫై ఒకటి ఇస్తుందంటే దాని మీద మనం ఎంత స్ట్రాంగ్గా నిలబడాలని చెప్పి నేర్పించింది. ఓకే, అదే సేమ్ టైం ఈ 4 years జర్నీ వచ్చేసి చాలా స్వీట్గాను హాట్గాను ఉంది. బట్ ఐ ఎంజాయ్డ్ సార్ ఎవ్రీథింగ్. ఎందుకంటే సినిమా ఇది ఇప్పుడు వచ్చి ఈ చెరసాల సినిమా వచ్చి నా బిడ్డలాగా నేను దాన్ని పోషించాల్సిందే, తప్పదు. యా, ఏమైనా జరగనివ్వండి, అది 4 సంవత్సరాలు అవుతుందా, 40 సంవత్సరాలు అవుతుందా, 30 సంవత్సరాలు అవుతుందా, 1 year అవుతుందా తెలీదు మనకి. సో దాన్ని నేను ఏదైతే దాని మీద నేను డిపెండ్ అయ్యి దాన్ని నేను కమిట్ అయ్యాను, దాంతో ఆ కమిట్మెంట్ నేను ఫుల్ఫిల్ చేయాలి దాంతో. యా. సో అప్పుడే అది నన్ను రెస్పెక్ట్ ఇస్తుంది, నేను దానికి కరెక్ట్గా ఉన్నానని నా ఉద్దేశం. సెన్సార్ వాళ్ళు చూసిన తర్వాత ఏమన్నారు సార్? ఏమలేదు సార్, వాలంటరీ కట్స్ నేనే చిన్న కట్స్ ఉన్నాయి, మీరు చెప్పారు అప్పుడు ఇప్పుడు ఏమైనా కనెక్ట్ అవుతుందా అని. యా, దానికి తగ్గట్టు కూడా కావాల్సినవి నేను చిన్నగా ఒక 12 minutes లేపాను, ట్రిమ్ చేశాను. సినిమా ఎక్స్ట్రీమ్ సూపర్ ఫాస్ట్ లాగా ఉంటుంది ఇప్పుడు. ఓకే, ఎంత వచ్చింది సార్ రన్ టైం కంప్లీట్? ఒక 2 hours 7 minutes సార్. 2 hours 7 minutes పర్ఫెక్ట్ టైం. కూర్చొని లేచామంటే ఇంకా కరెక్ట్ గా అప్పుడే అయిపోయిందా అని అనుకునే టైప్ లో అలాగే ఉంటుంది. ఉంటుంది సార్, అలా ఉంటుంది, ఓకే, డెఫినెట్ గా ఉంటుంది. ఫేక్ ప్రామిసెస్ ఏం లేవు సార్ మన సినిమా మీద. ఎవరు కూడా మన ఆడియన్స్, ఎందుకంటే నేను వాళ్ళతోనే మళ్ళీ ట్రావెల్ చేయాలి నాకు. సో ఈ సినిమాని ఏమి పెద్దగా ఎక్స్పెక్ట్ చేయొద్దు, కొత్త వాళ్ళు ఏమేమి చేసి ఉంటారులే అని కూడా చేయక్కర్లేదు సార్. సింపుల్గా వాళ్ళ టైం 2 hours నేను ఎంగేజ్ చేయగలుగుతాను, అది నా ప్రామిస్. వాళ్ళు పెట్టిన డబ్బులకి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు డబ్బులు పెట్టి వస్తేనే మాకు మళ్ళీ జీతాలు వస్తాయి, ప్రొడ్యూసర్స్ వస్తారు. సో వాళ్ళని రావాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మన ఐ డ్రీమ్ నుంచి. సో నైస్ సార్. అండ్ ద ఫైనల్ వర్డ్స్ ఫస్ట్ శ్రీజిత్. ఫైనల్ వర్డ్స్ అంటే సార్, సినిమా గురించి మనం చెరసాల అని టైటిల్ పెట్టుకొని, చెరసాల అంటే లాక్ అవుతారు, కానీ మేము చెరసాల అనే సినిమా టైటిల్ పెట్టుకొని తెలుగు ఇండస్ట్రీకి రిలీజ్ అవుతున్నాము. సో యాక్సెప్ట్ చేయండి. తెలుగు ఇండస్ట్రీ కొంచెం డిఫరెంట్, వేరే ఇండస్ట్రీకి కంపేర్ చేస్తే ఆడియన్స్ అనుకుంటా నేను. ఎందుకంటే సపోర్ట్ కొంచెం ఎక్కువ ఇక్కడ. సో ఓకే ఉన్నా కూడా, లేకపోతే కొత్త వాళ్ళు అయినా కూడా సినిమాలు చూస్తారు. అట్లీస్ట్ బాగుందా బాగలేదా అని చెప్పడానికి కూడా చూస్తారు సినిమాని. కొన్ని చోట్ల అట్లా అసలు ఎంత సినిమా బాగున్నా కూడా చూడరు. సో దయచేసి
ఏప్రిల్ 11th మన సినిమా రిలీజ్. రండి, మీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో రండి, మమ్మల్ని ఆశీర్వదించండి. అంటే తెలుగులో మీరు కూడా లాక్ అయిపోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. అండ్ నిష్కల, సో స్టార్ట్ మీతోనే చేసాం, ఎండింగ్ కూడా మీతోనే. యా, చెరసాల ఇది ఒక ప్లెజెంట్ ఫీల్ గుడ్ మూవీ అండి. నేనైతే చెప్పగలుగుతాను, ఇది ఎక్కడ కూడా బోర్ కొట్టదు. అండ్ మేమందరూ న్యూ కమర్స్, ఎవరు యాక్ట్ చేసినా కానీ బట్ న్యూ కమర్ లాగా ఉండదు. ఓకే, సో ఐ ఫీల్ మీరు ఆడియన్స్ లాగా కూర్చుంటే మీరు నవ్వేసి తర్వాత ఒక సీరియస్ సీన్ మళ్ళీ ఎక్కడ కూడా బోర్ కొట్టదు. సో ఐ ఫీల్ మీరు అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. ప్లీజ్ అందరూ థియేటర్కి వచ్చి మన మూవీ చూడండి. థ్యాంక్ యూ. సో స్వీట్ ఆఫ్ యూ. అండ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఇచ్చారు. ఎందుకు చూడాలి చెరసాల అంటే దెర్ విల్ బి అన్ లాట్ ఆఫ్ థింగ్స్ టు ఎక్స్ప్లోర్. అండ్ ఫేక్ ప్రామిసెస్ లేరని కూడా మీరు చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు అలా చెప్పి చాలా మంది ప్రేక్షకులు కూడా బోల్టా పడుతున్నారు. కానీ అలాంటి పోస్టర్ మీద కూడా నో ఫేక్ ప్రామిసెస్ అని పెడితే బాగుండేది. అయిపోయిన తర్వాత అదే చేస్తారు ఆయన. అదే లేదు సార్, నాకు నమ్మకం ఏంటంటే మన తెలుగు ప్రజలు అందరూ కూడా సినిమాని ఎంత లవ్ చేసి చూస్తారో మనకు తెలుసు క్లియర్గా. వాళ్ళు హర్ట్ అయితే ఏమవుతుందో కూడా తెలుసు మనకి. సో మనము వాళ్ళతో ట్రావెల్ అవ్వాలంటే మనం నిజాయితీగా ఉండాలండి. మన పని మీద మనం నిజాయితీగా ఉండాలి. మనం వాళ్ళకి ఒక ప్రోడక్ట్ ఇస్తున్నాము అంటే అది క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా వాళ్ళకి తెలియాలి. ఇది జెన్యున్ కాదా వాళ్ళే కనిపెట్టగలుగుతారు. రైట్. మనం ఎన్ని చెప్పేసి ఏం చేసినా నెక్స్ట్ డే షోకి మనుషులు ఉండరు. ఫేక్ చెప్పినా ఇంకోటి హైప్ చేసిన. ఈ సినిమా సింపుల్, మనం చాలా క్యూట్గా తీసాము. అన్ని ఎలిమెంట్స్ లవ్ చేసే వాళ్ళు ఈ ఒక సినిమా చూస్తే చాలు 1 ticket 4 shows అన్నట్టు అయిపోతుంది. ఇది బాగుంది. సో మేము కొత్త వాళ్ళం కదా అని డౌట్ పెట్టే వాళ్ళ అవసరం లేదు. ఎందుకంటే మేము బాగా ప్రొఫెషనల్గా ఫిలిం తీసాము. నేను అది నేర్చుకోవడానికి నాకు ఇన్ని ఇయర్స్ పట్టింది. సినిమాటోగ్రఫీ నేర్చుకున్నాను, ఆ క్వాలిటీ ఉండాలని చెప్పి. నా సెలక్షన్ కూడా, ఆర్టిస్టుల సెలక్షన్స్ కూడా వీళ్ళు పెయిర్ అంటే వీళ్ళు పెయిర్, వీళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ అంటే వీళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్, వీళ్ళు కామెడీ పీస్ అంటే వీళ్ళు కామెడీ పీస్, ఒక ఫుడ్డీ అంటే ఆ ఫుడ్డీ లాగే ఉంటాను. సో ఏదైతే క్యారెక్టర్ నేను రాసుకున్నానో ఆ క్యారెక్టర్ని అలాగే తీసుకుని వచ్చి అక్కడ నేను పెట్టుకున్నాను. ఓకే, దానికి టైం తీసుకున్నాను. ఏదో వచ్చేసరి కదా డైలాగ్ చెప్పాను, అది లేదండి మన దగ్గర. అక్కడ నా క్వాలిటీ తెలిసిపోద్ది నేను ఏం చేశాను. రైట్. సో నేను అవన్నీ చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. అందుకే ఈ సినిమా మీద చాలా ఎక్కువ ప్రేమ. అర్థమవుతుంది సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద April 11th. థ్యాంక్ యూ సో మచ్.